ఈ సాయంకాలం మరొకసారి డాక్టర్ ఆంటీ ప్రేయర్ ఫెలోషిప్ గ్రూప్ కి నన్ను ఆహ్వానించిన కవిత మేడం గారికి, డాలీ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. మీ అందరితో కలిసి దేవుని సన్నిధానంలో గడపడం నాకు కూడా ఆశీర్వాదం. ఎందుకంటే ఎన్ని గంటలు, ఎన్ని దినాలు దేవుని సన్నిధానంలో గడిపితే అంతగా ఆశీర్వదించబడతాం అనేది దేవుని వాక్యం. ఈ యొక్క ఆశీర్వదించబడే సమయాన్ని నాకు కూడా మీ ద్వారా దేవుడు అందించిన విధానంను బట్టి నేను దేవాది దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. మీ ఆరాధనలో పాల్గొని మనందరి గురించి ప్రార్థించడం, దైవ సందేశం అందించే గొప్ప భాగ్యం. ముఖ్యంగా ఎన్నిక లేని నాకు, దౌర్భాగ్యుణ్ణి, నీచుణ్ణి, దరిద్రుణ్ణి, దేవుని కృప లేకపోతే ఎందుకు పనికిరాని వాడను, పెంట కుప్ప మీద ఉన్న పురుగుల కంటే నీచమైన బ్రతకగల నన్ను, బూడిదతో సమానము, ధూళితో సమానము, దుమ్ముతో సమానమైన నా జీవితాన్ని దేవుడు ప్రేమించి, ఆశీర్వదించి, అభిషేకించి ఈ తెల్లని వస్త్రాల చేత నన్ను దీవించిన విధానాన్ని బట్టి నేను దేవాది దేవునికే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తుంటున్నాను. ఈ సాయంకాలము మీ అందరితో కలిసి దేవుని వాక్యం, ఏ వాక్యం పంచుకోవాలని ఆలోచన చేసినప్పుడు, ప్రార్థించినప్పుడు సిఎస్ఐ అయ్యగారిని కాబట్టి సిఎస్ఐ పంచాంగాన్ని బట్టి, అంటే లిటర్జికల్ క్యాలెండర్ ని బట్టి ఈ వారం అంతా మిషన్ సండే సెలబ్రేషన్స్ మనం చేసుకుంటాం. అంటే ఏ రీతిగా పరిచర్య మన దగ్గరకు వచ్చింది, ఏ రీతిగా సువార్త మన ప్రాంతంలోకి, మనం నివసించే ప్రదేశంలోకి, మన కుటుంబంలోకి, మన హృదయంలోకి వచ్చిందో జ్ఞాపకం చేసుకుంటూ, సముద్రాలు దాటి సొంత వారిని, కన్నవారిని, కట్టుకున్న వారిని విడిచిపెట్టి ఈ యొక్క భారతదేశం యొక్క గడ్డ మీదకి వచ్చి, ముఖ్యంగా తెలుగు గడ్డ మీదకి వచ్చి సువార్తను ప్రకటించిన మిషనరీస్ అందరిని బట్టి మనం దేవాది దేవునికి వందనాలు చెల్లించాలి. వారు ఎక్కడున్నప్పటికీ వారి సంతానం, వారి గర్భఫలం, వారి రక్త సంబంధులు ఎక్కడున్నప్పటికీ దేవుడు వారిని దీవించాలని మనం ప్రార్థించవలసి ఉంటున్నాం. 200 సంవత్సరాల క్రితము సువార్త తెలుగు రాష్ట్రాలకి రాకున్నట్లయితే ఈరోజు ఈ యొక్క జీవం గల దేవుణ్ణి మనం ఇంకా ఆరాధించకపోతూ ఉంటుండే. మరి జీవం గల దేవుణ్ణి మనకు పరిచయం చేసి ఆ దేవుణ్ణి ఆరాధించడానికి అనేకమైన వసతులు, అనేకమైన ఆశీర్వాదాలను మనకి ఇచ్చిన ఆ మిషనరీలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క సమయంలో ఈ వారం అంతా లిటర్జికల్ క్యాలెండర్ ని బట్టి మిషన్ సెలబ్రేషన్స్ ని మనం చేసుకుంటాం. సువార్త పరిచర్య గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఏ రీతిగా ఈ సువార్త పరిచర్య ముందుకు తీసుకెళ్ళాలి, ఈ పరిశుద్ధ పరిచర్య ఏ రీతిగా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ యొక్క బాధ్యత ఎవరిది, ఈ భారం ఎవరిది అన్న విషయాలను మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ పరిచర్య గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకున్నట్టయితే, ముఖ్యంగా క్రొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమని శిష్యులకు తెలియజేసినట్టుగా, తనను అనుకరించిన వారికి ఆజ్ఞాపించినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. పాత నిబంధన గ్రంథంలో కూడా మనం చూసినట్టయితే, ప్రాముఖ్యంగా ఇప్పుడు చదవబడ్డ భాగాన్ని మనం చూసినట్టయితే అక్కడ కూడా భక్తుడైన యెషయా ప్రవక్త మాట్లాడుతూ ఉంటున్నాడు, ప్రభువా నన్ను పంపు అని. ఎవరిని పంపాలి, నా నిమిత్తం ఎవరు పోతారని తండ్రి అయిన దేవుడు అడుగుతున్నప్పుడు, నేనున్నాను ప్రభువా నన్ను పంపు అని తన యొక్క విల్లింగ్నెస్ ని తెలియజేసిన యెషయా భక్తుని మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. 50వ కీర్తన 1వ వచనం చూసినట్టయితే, దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. God is calling everyone. It is clear that the invitation is to everybody.
అందరికీ ఈ యొక్క ఆహ్వానము ఇవ్వబడింది. అందరూ పిలబడుతున్నారు. ఈ యొక్క దేవుని రాజ్యంలోకి ఎలాంటి కుల మత విభేదాలు లేకుండా అందరినీ యేసయ్య పిలుస్తూ ఉంటున్నాడు. దేవుడు పిలుస్తూ ఉంటున్నాడు. తన రూపంలో నిర్మించిన ప్రతి బిడ్డను తండ్రి అయిన దేవుడు పిలుస్తూ ఉంటున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్టయితే, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభుని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయన అనుగ్రహించెను. 10వ వచనం మనం చూసినట్టయితే, ప్రతి మోకాళ్ళు ఆయన నామంలో వంగునట్లు అని రాయబడింది. ప్రతి నాలుక, సృష్టించబడ్డ ప్రతి మానవుడి యొక్క మోకాలు యేసయ్య నామంలో వంగాలి. ప్రతి నాలుక ఆయన నామాన్ని ఉచ్చరించాలి. దేవుని యొక్క అద్వితీయమైన ప్రణాళిక అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవుని యొక్క అద్వితీయమైన ప్రణాళిక ఏంటిదంటే, ఎ డే ఈస్ గోయింగ్ టు కమ్ దట్ మే బి వెరీ నియర్ ఆర్ వెరీ ఫార్. ఆ దినమున ప్రతి నాలుక, ప్రతి మోకాలు దేవుని నామాన్ని ఉచ్చరిస్తుంది. దేవుని నామంలో మోకాలుంగి ప్రార్థన చేస్తారు అని అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉంటున్నాడు. మలాకీ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే, తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్య జనులలో నా నామమును ఘనంగా ఎంచబడును. సకల స్థలములలో ధూపము పవిత్రమైన అర్పణయు అర్పింపబడును. తిరిగి మలాకీ ప్రవక్త ప్రవచిస్తుంటున్నాడు. సర్వ సృష్టికి తూర్పు దిశ, పడమటి దిశ, అన్య జనుల్లో నా నామం ఘనంగా ఎంచబడును. ఓ రోజు రాబోతుంది. ఆ రోజు సర్వ సృష్టి, ప్రపంచమంతా ఏక కంఠంతో దేవుని పరిశుద్ధ నామాన్ని స్తుతించే దినం రాబోతుందని మలాకీ ప్రవక్త ప్రవచిస్తుంటున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే, గొర్రెల గురించి, గొర్రెల కాపరి గురించి యోహాను భక్తుడు రాస్తూ యేసయ్య చెప్పిన మాట ఏంటిదంటే, 16వ వచనంలో, ఈ మందవి కాని గొర్రెలు వేరొక మంద నాకుంది, ఆ మంద కూడా వచ్చి ఈ మందలో కలవాలి, అప్పుడు కాపరి ఒక్కడే, మంద ఒకటే అని యేసయ్య తన దర్శనాన్ని, తన యొక్క ఆ చిత్తాన్ని, తన ప్రణాళికను వెల్లడి చేశాడు. అంటే దేవుణ్ణి అంగీకరించిన వారు మాత్రమే కాదు, కానీ అంగీకరించని వేరొక మంద ఉంది, ఆ మంద వచ్చి ఈ మందలో కలవాలి, అప్పుడు కాపరి ఒక్కడే అని యేసయ్య చెప్తూ ఉంటున్నాడు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త చివరి అధ్యాయాలలో మనం చూసినట్టయితే, అక్కడ యేసయ్య పిలుపునిచ్చాడు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోకి బాప్తిసం ఇవ్వండి. జీసస్ ఈస్ లేయింగ్ ఎ గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ, గ్రేట్ కమిషన్ ని యేసయ్య తనను అనుకరించిన శిష్యులకు, తనను వెంబడించిన జన సమూహానికి ఈ యొక్క ఆజ్ఞను దయచేస్తుంటున్నారు. సర్వ సృష్టికి వెళ్ళి మీరు వెళ్ళండి, డోంట్ స్టే ఇన్ ద 4 వాల్స్. మీరు వెళ్ళాలి ఎక్కడికి? యూదయ, సమరయ, గలిలయ ప్రాంతమంతటా సర్వ సృష్టికి మీరు వెళ్ళి సువార్త ప్రకటించాలి, శిష్యులుగా చేయాలి, బాప్తిసం ఇవ్వాలి. ఈ 3 రెస్పాన్సిబిలిటీస్ ని దేవుడు ప్రతి ఒక్కరికి ఇస్తున్నట్టుగా సువార్త భాగాలలో చివరి అధ్యాయాలలో మనం చూస్తున్నాం. ఇంకొక మాట చెప్పి మనం చదువుకున్న వాక్యంలోకి నేను వెళ్ళాలని ఆశపడుతున్నా. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము
26వ వచనంలో మనం చూస్తున్నాం, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా, ఎవ్రీ టైం, whenever you take the bread and wine which are consecrated in the name of God Almighty, నా రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా, ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించేదారు. ఇట్ ఈస్ ఎ మ్యాండేట్, ఒక ఆజ్ఞ. ఇక్కడ రిక్వెస్ట్ లేదు, ఇక్కడ ఆజ్ఞను అపోస్తులైన పౌలు తెలియజేస్తుంటున్నాడు. ఇదొక ఆజ్ఞ. ఏంటిది ఆజ్ఞ అంటే, ప్రభు యొక్క మర్మ శరీరాలు పుచ్చుకునే వారందరి బాధ్యత ఏంటిదంటే, మనం కామన్ గా ఈ అయ్యగారు సేవ సరిగ్గా చేయట్లేదు, ఈ కమిటీ మెంబర్స్ సేవ సరిగ్గా చేయట్లేదు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఈ భాగంలో మనం చూసినట్టయితే, ప్రభు యొక్క పరిశుద్ధ మర్మ శరీరాలు పుచ్చుకునే వారందరి బాధ్యత ఏంటిదంటే, ప్రభు వచ్చే వరకు అంటే రెండో రాకడ వరకు, ఒకవేళ మనం బ్రతుకుంటే ప్రభు వచ్చే వరకు, లేదు అంటే చనిపోయే వరకు, మనం చనిపోయే వరకు ప్రభు యొక్క మర్మాన్ని ప్రకటించాలి. ఆయన ఏ రీతిగా భూలోకానికి వచ్చాడు, ఏ రీతిగా భూలోకంలో ఆశ్చర్య కార్యాలు చేశాడు, దేవుని రాజ్యం యొక్క మర్మాలను తెలియజేశాడు, అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు జరిగించాడు, ఏ రీతిగా శ్రమపరచబడ్డాడు, ఏ రీతిగా కల్వరి శిలువలో పస్కా బలి అయిపోయి రక్తాన్ని దారుగా కార్చాడు, ఆ రక్తంలో మానవాళికి రక్షణ ఏ రీతిగా ప్రసాదిస్తున్నాడు, ఏ రీతిగా పునరుత్థానుడయ్యాడు, మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు, పునరుత్థానం యొక్క సాక్ష్యాన్ని, పునరుత్థానం యొక్క బలమును, పునరుత్థానం యొక్క శక్తిని, పునరుత్థానం యొక్క మహిమను ప్రకటించేవారు ఎవరు అంటే, ప్రభు యొక్క మర్మ శరీరాలను పుచ్చుకున్న ప్రతి ఒక్కరి బాధ్యత. యేసయ్య రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసాన్ని, యేసయ్య శరీరానికి సాదృశ్యమైన రొట్టెను పుచ్చుకున్న ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటిదంటే, యేసయ్య సువార్తను ప్రకటించడం. మనం చూసిన భాగాలన్నిట్లో అక్కడ ఏ రీతిగా సర్వ సృష్టి ప్రకటించబడాలి, ఏ రీతిగా సర్వ సృష్టికి సువార్త అందించబడాలని తండ్రి అయిన దేవుని యొక్క అద్వితీయమైన ప్రణాళికను మనం ఈ భాగంలో చూస్తుంటున్నాం. సువార్త ప్రకటించాలి. ఎప్పుడైతే హృదయం మండుతుందో, ఎప్పుడైతే యేసయ్య మన కోసం చనిపోయాడని మనము ఆ యొక్క దృశ్యాన్ని కళ్ళారా చూసి భరించలేము, ఆ నొప్పి, ఆ వేదన, ఆ భారం హృదయంలో రగులుతుంది. హృదయంలో రగిలి సువార్తను ప్రకటించాలి అని ఆ రగిలే అగ్ని జ్వాల, ఆ రగిలే మంట మనల్ని ప్రేరేపిస్తుంది. ఆ ప్రేరేపణ మనల్ని ఇండ్లలో నుంచి బయటికి పంపిస్తుంది. మనము ఇండ్లలో నుంచి బయటికి వెళ్ళినప్పుడు మరణాన్ని సైతము లెక్క చేయకుండా సువార్త ప్రకటిస్తూ ఉంటాం. దిస్ వాజ్ ద ఎగ్జాక్ట్ ఫార్ములా ఆఫ్ మిషనరీస్. వారి హృదయాలు మండాయి కాబట్టి సముద్రాలు దాటి, ఖండాలు దాటి, సొంత ప్రాంతాన్ని, కన్నవారిని, కట్టుకున్న వారిని, బంధువులను, రక్త సంబంధులను అందరినీ విడిచిపెట్టి యేసయ్య కోసము సిపాయిలాగా, యేసయ్య కోసము సువార్త సైనికుడిగా దేశాలు బైబిల్ అనే ఆయుధం పట్టుకుని ప్రాణాలను సైతము అర్పించడానికి వెనకడుగు వేయకుండా మన తెలుగు రాష్ట్రాలకు కూడా వచ్చారు కాబట్టి వాక్యం మనకు అందింది. వాక్యం బోధించారు, విద్యను నేర్పించారు, హాస్పిటల్ కట్టి ఉచిత విద్యను అందించారు. ఎంత గొప్ప పరిచర్య! ఎవరు వారు? మన కోసం ఎందుకు ఇంతగా ప్రయాసపడ్డారు అంటే, ఈ జీవం గల దేవుణ్ణి మనం కూడా తెలుసుకోవాలి అని. ఈ జీవం గల దేవుని దగ్గర ఉన్న వనరులు, ఈ జీవం గల దేవుని దగ్గర ఉన్న ఆశీర్వాదాలు, ఆ శాంతి, సమాధానము, ఆ స్వస్థపరిచే శక్తిని మనం కూడా పొందుకొని, మనం కూడా సువార్త సైనికులుగా
మారిపోవాలన్న ధ్యేయంతో వారు మన మధ్యలోకి వచ్చి సువార్త ప్రకటించడం జరిగింది. ఈ మిషన్ సెలబ్రేషన్స్ వారంలో నేను యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి 8 వచనాలను ధ్యానం చేయడానికి నేను ప్రార్థన పూర్వకంగా ఎంచుకోవడం జరిగింది. దక్షిణ ఇండియా క్రైస్తవ సంఘం వారికి తెలుసు, నిన్న మనం చదువుకున్న మొదటి పాఠ్య భాగము ఇదే. ఈ పాఠ్య భాగాన్ని కొంచెం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను ఆశపడుతున్నాను. కేవలం మిషన్ పర్స్పెక్టివ్ తో మాత్రమే కాకుండా ఈ భాగంలో ఉంటున్న గూఢ అర్థాలు, ఈ భాగంలో ఉంటున్న అనేకమైన మర్మాలు, ఈ భాగంలో ఉంటున్న సత్యాలను మనం వెతికి చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథము 3 భాగాలుగా విభజించబడింది. మొదటి 39 అధ్యాయాలు ఒక భాగము, 40వ అధ్యాయం నుంచి 55 అధ్యాయం వరకు రెండవ భాగం, 56వ అధ్యాయం నుంచి చివరి వరకు 66వ అధ్యాయం వరకు మూడవ భాగం. ఈ 3 భాగాలు కూడా 3 విభిన్న కాలాలలో రాయడం జరిగింది. మొదటి భాగం ఇశ్రాయేలీలు బబులోను చెరకు అప్పగించబడక ముందు రాసిన పుస్తకం. జాగ్రత్త, ఐగుప్తు చెరను దేవుడు తప్పించాడు. ఐగుప్తులో మీ ప్రయాసము విని దేవుడు విడిపించాడు. మంచి ప్రవర్తన కలిగి జీవించండి. ఒకవేళ దేవునికి కోపాన్ని తెప్పిస్తే దేవుడు ఇంకొక చెరకు అప్పగిస్తాడు. కాబట్టి మీ విగ్రహ ఆరాధన, మీ పాపపు జీవితాలు విడిచిపెట్టి దేవుని బిడ్డలుగా జీవించండి, ధర్మశాస్త్రానికి అనుకూలమైన జీవితం జీవించండి అని హెచ్చరించిన ప్రవచనాలు మొదటి 39 అధ్యాయాలలో మనం చూస్తూ ఉంటాం. ఎగ్జాక్ట్ గా 40వ అధ్యాయం నుంచి 55వ అధ్యాయం వరకు ఇశ్రాయేలీలు బబులోను చెరలో ఉన్నప్పుడు రాసిన పుస్తకం. విశ్వాసములో నుంచి కోల్పోకండి. ఐగుప్తు చెర నుంచి విడిపించిన దేవుడు, అనేక శత్రురాజుల నుంచి వారి చెరలో నుంచి విడిపించిన దేవుడు, బబులోను చెర నుంచి కూడా విడిపించే సమర్థుడు. ఇకనైనా మారిపోండి, ఇకనైనా మనసు మార్చుకోండి, ఇకనైనా పశ్చాత్తాపడండి, దేవుడు విడుదలనిస్తాడు అని పురికొల్పి ప్రోత్సహించి దేవుడి వైపు నడిపించిన ప్రవచనాలు, విశ్వాసపూరితమైన ప్రవచనాలు, నిరీక్షణాస్పదమైన ప్రవచనాలు. 56వ అధ్యాయం నుంచి 66వ అధ్యాయం వరకు మన ప్రార్థనలు విని దేవుడు ఐగుప్తు చెర నుంచి, బబులోను చెర నుంచి విడిపించాడు. కాబట్టి ఇకనైనా మనము మట్టు మర్యాదతో జీవిద్దాం, మనల్ని ఇంకొక చెరకు అప్పగించకుండాట్లు మనం ప్రభు వాక్యంలో మనం పెరుగుదాం, జీవిద్దాం అని యెషయా భక్తుడు వారిని ప్రోత్సహిస్తూ దేవునిలోకి, దైవత్వంలోకి ఇంకా లోతుగా నడిపించిన ప్రవచనాలు. మనం చదువుకున్న భాగం 6వ అధ్యాయము మొదటి కాలానికి సంబంధించిన ప్రవచనం. అంటే ఇశ్రాయేలీలు ఇంకా బబులోను చెరకు అప్పగించక ముందు ప్రవచించిన ప్రవచనం. ఇశ్రాయేలీలను అనేక మంది రాజులు పరిపాలించినట్టుగా మనందరికీ తెలుసు. ఆహాబు రాజు, హిజ్కియా రాజు, యోతాము రాజు, ఇప్పుడు చదువుకున్న భాగంలో ఉజ్జియా రాజు. ఈ రీతిగా రాజులు ఇశ్రాయేలీలను పరిపాలించారు. ఇశ్రాయేలీల రాజులు చక్కగా ప్రారంభించారు, కానీ కాలక్రమేణా దేవుని చిత్తాన్ని మర్చిపోయి, దేవుని వాక్యాన్ని మర్చిపోయి, దేవుని ఉగ్రతకు బలి అయినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. ఇశ్రాయేలీల రాజులు, ఇశ్రాయేలీలు విగ్రహాలను ఆరాధిస్తూ, విగ్రహాల పూజ చేస్తూ, విగ్రహాలకు దేవాలయాలను, మందిరాలను కడుతూ దేవుణ్ణి ఎంతగానో బాధ పెట్టారు. అంత మాత్రమే కాకుండా పేదవారి నోరును కొడుతూ, పేదవారిని దోచుకుంటూ, పేదవారిని అనగద్రొక్కుతూ, పేదవారిని పైకి లేవడానికి చేయూతనివ్వకుండా, పేదవారికి సహాయం చేయకుండా వారిని హింసిస్తున్న విధానాన్ని బట్టి, వారితో ఎట్టి చాకిరి చేపిస్తూ
పట్టణాల మీద పట్టణాలను కట్టుకుంటున్న విధానాన్ని బట్టి, వారి నోరు కొడుతూ ఆస్తులను సంపాదించుకుంటున్న విధానాన్ని బట్టి దేవునికి బాగా కోపం వచ్చేసింది. ఇశ్రాయేలీయులను బుద్ధి చెప్పడానికి, ఇశ్రాయేలీయుల రాజులకు బుద్ధి చెప్పడానికి దేవుడు వారిని బబులోను చెరకు అప్పగించాడు. 430 సంవత్సరాల ఐగుప్తు చెర కంటే 70 సంవత్సరాల బబులోను చెర ఎన్నో రెట్లు అధికమైన చెర, క్రూరమైన చెర. అలాంటి శిక్ష గుండా ఇశ్రాయేలీయులు వెళ్ళారు. ఆ శిక్షను తప్పించుకోవాలని మీ మనసు మార్చుకోండి, మీ జీవితాలు మార్చుకోండి, మీ ప్రవర్తన మార్చుకోండి అని యెషయా భక్తుడు చేసిన ప్రవచనాలను వారు వినలే. ఇక్కడ ఉజ్జియా రాజు కాలంలో మొదటి వచనం, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయు అంచులు దేవాలయము నిండుకొనెను. ఆ కాలంలో ఉజ్జియా రాజు ఎవరు అంటే, ఉజ్జియా రాజు 16వ ఏటనే రాజయ్యాడు. దేవుని మీద ఉన్న భయమును భక్తిని బట్టి దేవుడు ఆ బిడ్డను 16వ ఏటనే రాజుగా అభిషేకించాడు. చక్కగా ప్రారంభించాడు, భక్తితో భయంతో ప్రారంభించాడు. ఇశ్రాయేలీయులను దైవత్వంలోకి నడిపించడానికి చాలా దోహదపడ్డాడు. కానీ కాలక్రమేణా ఈ రాజు కూడా విగ్రహాల పూజకు, విగ్రహాలకు దేవాలయాలు కట్టిస్తూ, అన్యులతో సాంగత్యం చేస్తూ, అన్య రాజులతో సాంగత్యం చేస్తూ దేవుని ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాము. ఒక్క వచనాన్ని మీకు చదివి వినిపిస్తా, మీకు అర్థమవుతుంది. 2వ దినవృత్తాంతంలో 26వ అధ్యాయము 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తర్వాత, అతడు అంటే ఉజ్జియా రాజు గురించి, ఆ పై భాగం అంతట్లో ఉజ్జియా రాజు గురించి రాయడం జరిగింది. అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా, గర్వించి చెడిపోయాను. యెహోవా మీద ద్రోహం చేయగా. 17వ వచనం, యాజకుడైన అజరయ్య అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులను 80 మందిని అతని వెంబడి లోపలికి పోయి, వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠించబడిన ఆరోను సంతతి వారిని యాజకుల పనియే గాని నీ పని కాదు. ఎంతగా గర్వించాడంటే ఉజ్జియా రాజు సమస్తాన్ని తన ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నం చేశాడు. అభిషేకం పొందిన అహరోను సంతతి వారైన యాజకులు చేయవలసిన ధర్మాన్ని, యెహోవా మందిరంలో ధూపం వేసే ధర్మమును, వారి వంతుల బట్టి యెహోవా మందిరంలో ధూపం వేసే యాజకుల ధర్మమును కూడా నేనే గెలుస్తా అని చెప్పి తనకున్న అధికారాన్ని బట్టి గర్వించి యెహోవా మందిరంలోకి వెళ్ళినప్పుడు అజరయ్య అనే యాజకుడు అతడితో 80 మంది వెళ్ళి అతనిని ఎదిరించి అతనిని మందిరంలో నుంచి వెళ్ళగొట్టినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. ఒక రాజును ఎదిరించడం అంటే జీవ మరణం యొక్క పోరాటం. చంపేయొచ్చు రాజు, అయినా కానీ దేవుని యొక్క పరిశుద్ధతను, పవిత్రతను కాపాడడానికి అజరయ్య యాజకుడు, 80 మంది యాజకులు ధైర్యంగా నిలబడినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఈ రీతిగా అధికారాన్ని దుర్వినియోగం చేసి లాస్ట్ కి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే పక్షవాతం చేత అతడు మొత్తబడినట్టుగా, పక్షవాతం చేత బాధపడి కుమిలి చనిపోయినట్టుగా, ఆయన రాజ్యం పడిపోయినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. ఆ కాలంలో యెషయా భక్తుడు ఓ దర్శనాన్ని చూస్తూ ఉంటున్నాడు. ఓ గొప్ప పరలోక దర్శనం. యెషయా భక్తుడికి కలిగిన పరలోక అనుభవాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఏంటిది అంటే, రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం అందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని,
ఆయన చొక్కాయు అంచులు దేవాలయంను నిండుకొనెను. ఇక్కడ మనం ఫిజికల్ గా, ఫిగరేటివ్ గా కూడా మనము ఈ వచనాలను ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. యెహోవా దేవుని యొక్క వస్త్రాలు పరిశుద్ధ దేవాలయం అంతా కప్పుకున్నాయంట. యెహోవా యొక్క వస్త్రపు చెంగులు దేవాలయం అంతా నిండుకున్నాయంట. పరిశుద్ధ మందిరంలోకి వచ్చే బిడ్డల్ని కాపాడే బాధ్యత యెహోవా దేవుడిది. ఇశ్రాయేలు వారలారా, కోడి తన రెక్కల కింద కోడి పిల్లల్ని కాపాడినట్టు, కోడి తన రెక్కల కింద కోడి పిల్లలకు ఆశ్రయం ఇచ్చినట్టు నేను మీకు ఇస్తా అని సెలవిచ్చిన మాట, ఈ మాట మనం గమనించవలసిందిగా. దేవుని మందిరంలో ఉన్న బిడ్డలందరినీ తన యొక్క వస్త్రము చేత దేవుడు కాపాడే దేవుడు, పరిశుద్ధపరిచే దేవుడు, భద్రపరిచే దేవుడు, రక్షించే దేవుడు అన్న విషయాలను మనం ఇక్కడ గమనించవలసి ఉంటున్నాం. ఆయన కనుదృష్టి దినవృత్తాంతముల గ్రంథంలో భక్తుడు చేసిన ప్రార్థన మనం విన్నట్టయితే మనకు అర్థమవుతుంది. ఈ పరిశుద్ధ మందిరానికి వచ్చే వారందరి మీద నీ కనుదృష్టి రేయింబవళ్ళు ఉంచు అని చేసిన ప్రార్థన మనం గమనించాలి. మందిరంలోకి వచ్చిపోయే వారందరినీ గమనించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, దృష్టించే దేవుడు, కాపాడే దేవుడు. ఆ దృశ్యాన్ని యెషయా భక్తుడు చూస్తుంటున్నాడు. యెహోవా దేవుని యొక్క వస్త్రపు చెంగులు దేవాలయం అంతా నిండుకున్నాయని, ఇశ్రాయేలీలను కాపాడుతానన్న వాగ్దానాన్ని, ఇశ్రాయేలీలను కాపాడే శక్తి నాకుంది అని దేవుడు సెలవిచ్చిన మాటలు యెషయా భక్తుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. 2వ వచనం, ఆయనకు పైగా సెరూపులు నిలిచి ఉండేది, ఒక్కొక్కరు 6 రెక్కలుండెను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 రెక్కలతో తన కాళ్ళను కప్పుకొని రెంటితో ఎగురుచుండెను. యెహోవా దేవుని యొక్క చుట్టూ సెరూపులు తిరుగుతున్నాయంట. కోట్లాను కోట్ల సెరూపులు. ఒక్కొక్క సెరూపుకి 6 రెక్కలు. 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటున్నాయంట. 2 రెక్కలతో కాళ్ళను వెనుక భాగానంతా కప్పుకుంటున్నాయంట. 2 రెక్కలతో ఎగురుతూ ఉంటున్నాయి. పరిశుద్ధ మందిరానికి వెళ్ళేటప్పుడు యవ్వన బిడ్డలు ముఖ్యంగా తమ వస్త్రధారణ గురించి ఆలోచన చేయాలి. నిండు వస్త్రాలను ధరించుకోవాలి. ఎందుకంటే మన వస్త్రాలను బట్టి ఏ మానవుడు కూడా కనుదృష్టి మన మీద పడుకుంటున్నట్లు, వారి కనుదృష్టి సంపూర్తిగా దేవుని మీదనే ఉండేటట్టు మనం కూడా సహకరించాలి. అందుకే పరిశుద్ధ మందిరంలోకి వెళ్ళేటప్పుడు సింపుల్ గా, కంప్లీట్ మ్యాన్ లాగా, కంప్లీట్ ఉమెన్ లాగా ఎక్కువ డెకరేషన్ తో మనం వెళ్ళవలసిన అవసరం లేదు. కొంతమంది అద్దం ముందు నిలబడి తయారవుతూ ఉంటారు. చర్చ స్టార్ట్ అవుతుంది, పాఠాలు వినిపిస్తుంటే అయినా కానీ తయారై వెళ్తుంటారు. ఎవరు కూడా దేవుని మందిరంలోకి మనల్ని చూడటానికి రారు. మనల్ని చూస్తే మనకు ఆశీర్వాదం కూడా కాదు. అందుకే అలాంటి అట్రాక్షన్ ని మనం ఇవ్వద్దు. ఇక్కడున్న సెరూపులు ముఖాన్ని మూసుకుంటున్నారు. ఇక్కడున్న సెరూపులు 2 రెక్కలతో వారి వెనుక భాగానంతా కప్పుకుంటున్నారు. 2 రెక్కలతో ఎగురుతున్నారు. యెహోవా దేవుడు పెద్ద వస్త్రాల చేత కూర్చొని ఆయన వస్త్రాలు దేవాలయం అంతా కప్పుకున్నాయి. వాక్యం వింటున్న పరిశుద్ధ స్నేహితులారా, మనము ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకుండా మనము సింపుల్ గా పరిశుద్ధ మందిరంలోకి వెళ్ళాలి. దీనులమై, దరిద్రులమై యెహోవా దేవుణ్ణి ఆరాధించడానికి, యెహోవా దేవుణ్ణి మహిమపరచడానికి పూర్ణ మనస్సు చేత, పూర్ణ హృదయము చేత, పూర్ణ ఆలోచన చేత, పూర్ణ శక్తి చేత, పూర్ణ బలము చేత ఆ తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామాన్ని మహిమపరచడానికి మాత్రమే మన మందిరానికి వెళ్ళాలి. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. పైన దేవుని యొక్క వస్త్రాలను మనం చూస్తున్నాం. 2వ వచనంలో దేవదూతల యొక్క వస్త్రాలను మనం చూస్తుంటున్నాం. 3వ వచనం చూద్దాం. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని
గొప్ప స్వరముతో గానాలు ప్రతిగానాలు చేయుచుండిరి. గొప్ప స్వరము అనేది అండర్లైన్ చేసుకోవాలి, గానాలు ప్రతిగానాలు అనేది అండర్లైన్ చేసుకోవాలి. వీరందరూ ఏం చేస్తున్నారంటే సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు 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 అని సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గానాలు ప్రతిగానాలు చేయుచుండేది. యుగాల నుంచి, కోట్లాను కోట్ల యుగాల నుంచి కోట్లాను కోట్ల దేవదూతలు మా దేవుడు పరిశుద్ధుడు 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 అని గొప్ప స్వరంతో దేవుని స్తుతిస్తూ ఉంటున్నారు. బైబిల్ గ్రంథంలో గొప్ప స్వరము అనేది ఉంది, మెలనైన స్వరం అని ఉంది, మూలుగులు అని ఉంది. మూలుగులను ఆలకించే దేవుడు, మెలనైన స్వరాన్ని ఆలకించే దేవుడు, మెలనైన స్వరం చేత మాట్లాడే దేవుడు, గొప్ప స్వరము చేత దేవుని స్తుతించమన్నాడు. మనము అందరితో కలిసి దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఉత్సాహంగా, సంతోషంగా, ఆర్భాటంతోనూ దేవుణ్ణి గొప్ప స్వరంతో మనం మహిమపరచాలి. పరిశుద్ధ మందిరంలో ఉత్సాహంగా కూర్చోవాలి, పరిశుద్ధ మందిరంలో దేవుని స్తుతించాలి, పరిశుద్ధ మందిరంలో దేవుణ్ణి ఆరాధించాలి, చప్పట్లు కొట్టాలి, పాటలు పాడాలి, ప్రార్థించాలి. కొంతమంది ప్రార్థన చేస్తే వినిపించరు, కొంతమంది పాటలు పాడితే ఆ రాగం తాళం లయ తప్పిపోతూ ఉంటారు. ప్రాక్టీస్ చేయాలి మనం. ఇక్కడ కోట్లాను కోట్ల దేవదూతలు గానాలు ప్రతిగానాలు చేస్తున్నాయంట. అంటే ఎంత ప్రాక్టీస్ చేస్తే, 2 టీమ్స్ అన్నట్టు, ఒక టీం ఒక లైన్ పాడితే రెండో టీం ఆ రెండో లైన్ రిపీట్ చేయడం, ఎకోయింగ్, గానాలు ప్రతిగానాలు. మనం పాటలు పాడాలి, పాటలు నేర్చుకోవాలి, దేవుని స్తుతించాలి. ఓ కాలం రాబోతుంది, ఆ కాలంలో బైబిల్ దొరకవు, ఆ కాలంలో పాటల పుస్తకాలు ఉండవు, ఆ కాలంలో లిటర్జీస్ ఉండవు, ఆరాధన పుస్తకాలు ఉండవు. ఆ రోజు దేవుని స్తుతించాలి అంటే మనము మన మెమరీస్ నుంచి, మన జ్ఞాపకాల నుంచి దేవుని స్తుతించాలి. అందుకే వాక్యం నేర్చుకోవాలి, నెమరు వేయాలి, పాటలు నేర్చుకోవాలి, పాడాలి పాడాలి పాడాలి, దేవుని స్తుతించాలి స్తుతించాలి స్తుతించాలి. రాగం తాళం లయతో మనం పాడాలి, కొత్త పాటలు నేర్చుకోవాలి, కొత్త రాగం నేర్చుకోవాలి. దేవుణ్ణి గానాలు ప్రతిగానాలు చేస్తూ దేవుణ్ణి స్తుతించే వారిగా మనం ఉండాలి. ఇక్కడ పరలోకంలో జరుగుతున్న ఆరాధన మనం చూస్తుంటున్నాం, పరలోకంలో జరిగే ఆరాధనలో జరిగే విషయాలను మనం చూస్తుంటున్నాం. ఇక్కడ ఏ రీతిగా దేవదూతలు ఆ శరూపులు గానాలు ప్రతిగానాలు చేస్తూ మా దేవుడు పరిశుద్ధుడు 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 అని గొప్ప స్వరము చేత స్తుతిస్తున్నారో మనం చూస్తూ ఉంటున్నాం. పాడాలి, స్తుతించాలి, వాక్యం చదవాలి, చప్పట్లు కొట్టాలి, దావీదు వలె నాట్యం ఆడాలి. సంతోషం, ఆనందం, ఆ సమాధానం ఉన్నప్పుడు దేవుణ్ణి ఇంకా ఎక్కువగా స్తుతించాలి. బాధలో దుఃఖంలో ఉన్నప్పుడు, సమస్యల వలయంలో ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు మనం మూలిగే మూలుగులు దేవుడు వింటాడు. అప్పుడు ప్రార్థించే శక్తి నీకు లేకుండొచ్చు, కానీ నీ హృదయంలో నుంచి మూలిగే మూలుగులు దేవుడు వింటాడు. ఇశ్రాయేలీయుల మొర్రను నేను విన్నాను, వారు పెట్టిన మూలుగులను నేను విన్నాను అని సెలవిచ్చిన దేవుణ్ణి మనం చూస్తుంటున్నాం. బలము శక్తి ఉన్నప్పుడు గొప్ప స్వరంతో దేవుణ్ణి ఆరాధించాలి. దేవుని ప్రియ స్నేహితులారా, 4వ వచనం, వారి కంఠస్వరము వలన గడప కమ్ములు పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా. వారి యొక్క స్వరము ఎంత బిగ్గరగా ఉందంటే, మా దగ్గర భువనగిరి అనే ప్రాంతం ఉంది, నల్గొండ డిస్టిక్. ఇప్పుడు భువనగిరి కూడా ఒక డిస్టిక్ అయింది. అక్కడ సిఎస్ఐ చర్చ్ గుట్ట మీద ఉంటది. ఆ గుట్ట పక్క నుంచి ట్రైన్ పోతా ఉంటది. ట్రైన్ పోతుంటే ఇక్కడ గుట్ట మీద ఉన్న వస్తువులు, ఆ ఇంట్లో ఉన్న వస్తువులు, కిచెన్ లో ఉన్న వస్తువులు అన్ని కూడా కదులుతుంటాయి ఆ స్వరానికి, ఆ వైబ్రేషన్స్. ఇక్కడ శరూపులు చేసే గానాలు ప్రతిగానాలకి ఆ గడప కమ్ముల పునాదులు అదుర్చున్నాయంట. అంటే అంత గొప్ప స్వరంతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నారు. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, గంభీరమైన స్వరంతో దేవుణ్ణి ఆరాధించాలి, గంభీరమైన స్వరంతో దేవుని స్తుతించాలి, గంభీరంగా ప్రార్థించాలి, గంభీరంగా వాక్యం చెప్పాలి, గంభీరంగా పాటలు పాడాలి. యేసయ్య వాక్యం చెప్తుంటే
ఆయన అధికారముతో వాక్యం చెప్పినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. అధికారంతో వాక్యం చెప్పేటప్పుడు స్వరం పెద్దగా ఉంటుంది. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో పేతురు చేసే ప్రసంగానికి వాళ్ళు వినలేక అడ్డుపడి, అయ్యా ఇంకా చాలు, నువ్వు చెప్తుంటే మా హృదయాలు మండిపోతున్నాయి. హృదయాలు మండాలి. వాక్యం వింటుంటే హృదయాలు మండాలి. దైవ ఆరాధనలో మనం పాల్గొన్నప్పుడు మనల్ని మనం మర్చిపోవాలి. కట్టుకున్న వారిని, కన్నవారిని, సొంత వారిని, తోబుట్టులను, రక్త సంబంధులను అందరినీ మర్చిపోయి ఆ 2 గంటలు, ఆ 3 గంటలు మనల్ని మనం మైమర్చిపోయి పరిశుద్ధతలో, పవిత్రతలో, పరలోకంలో ఉన్నామన్న అనుభవాన్ని మనం కల్పించాలి. మనం ఉన్న ఆరాధన స్థలంలో, మనం చేసే ఆరాధన ప్రదేశంలో, మనం ఉండే దేవాలయంలో. ఇక్కడ అలాంటి గంభీరమైన ఆరాధన జరుగుతుంటే 5వ వచనంలో నుంచి ఒక మార్పును మనం చూస్తున్నాం. ఏంటిదంటే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించిపోతుంది. రాజును సైన్యములకు అధిపతిగా యెహోవాను నేను కళ్ళారా చూచుతిని. ఆ పరిశుద్ధ ఆరాధనలో పాల్గొన్న యెషయా భక్తుల్లో ఒక పరివర్తన కలుగుతుంది, ఒక మార్పు కలుగుతుంది, ఒక రూపాంతరం జరుగుతుంది. ఏంటిది అంటే, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవుల వారి మధ్య, అపవిత్రమైన పెదవులతో నేను జీవిస్తున్నాను. ఇశ్రాయేలీయుల యొక్క కాంటెక్స్ట్ ని యెషయా భక్తుడు జ్ఞాపకం చేసుకుంటున్నారు. నా జనులు చెడిపోయారు, నా జనులు దేవుని మర్చిపోయారు, నా జనులు దేవుని వాక్యాన్ని మర్చిపోయారు, అన్యులను, అన్య దేవతలను ఆరాధిస్తుంటున్నారు, అన్యులతో సంఘర్షణ చేస్తుంటున్నారు. వివాహానికి ముందు సంబంధాలు, వివాహేతర సంబంధాలు, అపవిత్రమైన జీవితము, అపరిశుద్ధమైన జీవితంతో జీవిస్తూ జీవం గల దేవుని పరిశుద్ధ నామానికి దూషణకరంగా జీవిస్తున్నారు. అయ్యో నేను అపవిత్రమైన, నేను కూడా అపవిత్రమైపోయాను. ఎందుకంటే వారి మధ్యలో నేను ఉన్నాను కాబట్టి వారితో కలిసి అపవిత్రమైన పనులు చేస్తున్నాను. కానీ అయినా కానీ ప్రభు కనికరాన్ని బట్టి, ప్రభు కృపను బట్టి, జీవంగాల పరిశుద్ధ దేవుని చూసే అనుభవము, ఆ అనుభూతి నాకు కల్పించిన విధానాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నానని యెషయా భక్తుడు ప్రార్థిస్తుంటున్నాడు. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడు, అపవిత్రమైన జనుల మధ్య జీవించేవాడు. పరిశుద్ధమైన ఆరాధన పాప క్షమాపణకి నడిపించాలి. ఏ ట్రూ వర్షిప్ షుడ్ లీడ్ ఇంటూ రిపెంటెన్స్. పశ్చాత్తాపానికి నడిపించాలి. మనం వెంట్రుకలు నిక్కమర్చుకోవాలి, రక్తం నదిలాగా ప్రవహించాలి, మన పాపాలు మన జ్ఞాపకం రావాలి. యేసయ్యా నేను పాపిని అని గుండె బాదుకుంటూ దేవుని సన్నిధానంలో మొరపెట్టాలి, రోధించాలి. కడుగు తండ్రి, శిలువలో ఖర్చిన రక్తంలో నన్ను కడిగి పవిత్రపరచు, ప్రార్థించాలి. ఆ ప్రార్థన ఇక్కడ యెషయా భక్తుడు చేస్తుంది. అయ్యో అపవిత్రమైన జనుల మధ్య నేను జీవిస్తున్నా అని ప్రార్థిస్తున్నప్పుడు 6వ వచనం, అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి. వెంటనే స్పాంటేనియస్ రెస్పాన్స్ ఫ్రమ్ ఆల్మైటీ గాడ్. ఆ సెరుపులలో ఒక్క సెరుపు వచ్చి ఆ పరిశుద్ధ మందిరంలో ఆ ధూపంలో ఉంటున్న ఒక నిప్పు రవ్వను చేత పట్టుకుని ఎగురుకుంటూ వచ్చి యెషయా భక్తుడి దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఆయన నోటికి తగిలించినట్టుగా మనం చూస్తుంటున్నాం. 7వ వచనం, ఇది నీ పెదవులకు తగిలిన కనుక పెదవులకు నీ తగిలిన పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. అక్కడ బాప్తిసం యొక్క అనుభవాన్ని మనం చూస్తున్నాం. యెషయా భక్తులు అగ్ని చేత కాల్చబడిన విధానాన్ని మనం చూస్తుంటున్నాం. ఆయన పాపాలన్నీ అగ్ని చేత కాల్చబడి పరిశుద్ధ దేవాలయంలో ఆ ధూపంలో నుంచి వచ్చిన ఆ నిప్పు రవ్వ, ఆ అగ్ని చేత యెషయా భక్తుడిని పవిత్రపరిచిన విధానాన్ని మనం చూస్తుంటున్నాం. బాప్తిసం అంటే ఏదో నీళ్లు చల్లితే చాలు, నీళ్ళలో ముంచితే చాలు. ఈ బాప్తిసం మీద ఎన్నో గొడవలు, ఎంతో కొట్లాట, ఎన్నో విభేదాలు సంఘాల మధ్య జరుగుతున్నాయి. కానీ బైబిల్ గ్రంథంలో రకరకాల బాప్తిసాలు. ఇశ్రాయేలీలు మేఘములోను అగ్నిలోను బాప్తిసం తీసుకున్నారని అపోస్తుడైన పౌలు రాస్తుంది. అగ్నిలో బాప్తిసం, మేఘములో బాప్తిసం, నీళ్లలో బాప్తిసం,
నీళ్ళతో బాప్తిసం, ఇక్కడ నిప్పు రవ్వతో బాప్తిసం. యెషయా భక్తుడు బాప్తిసం తీసుకుంటున్నాడు. యెషయా భక్తుడికి దేవదూత బాప్తిసం ఇచ్చింది. ఆ నిప్పు రవ్వతో ఆయనను కాల్చేసింది. ఏమంటుంది? ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయాను. పాప బంధకాలలో నుంచి విముక్తి కాబడ్డాడు యెషయా భక్తుడు. అగ్ని చేత బాప్తిసం యొక్క అనుభవాన్ని పొందిన యెషయా భక్తిని మనం చూస్తుంటున్నాం. 8వ వచనం చూద్దాం. అప్పుడు నేను ఎవరిని పంపేదను? దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు మా నా నిమిత్తము నిమిత్తము ఎవడు ఎవరు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు మా నిమిత్తం ఎవరు పోతారు? నా స్వహస్తాలతో చేసిన ఇశ్రాయేలీలు నా కళ్ళ ముందు నేను చూస్తూ ఉండగా త్రోవ తప్పి అన్యులను, అన్య దేవతలను ఆరాధిస్తూ, అన్య దేవతలను పూజిస్తూ, అన్య దేవతలకు మందిరాలు కడుతూ, పేదవారిని, దిక్కులేని వారిని, దరిద్రులను ఆదరించవలసిన ఈ ఇశ్రాయేలీలు వారి నోరు కొట్టి దోచుకుంటున్న విధానము నా కళ్ళతో నేను చూడలేకపోతున్నా. వారిని మార్చడానికి, వారిని దేవుళ్ళలోకి, దైవత్వంలోకి, దేవుని రాజ్యంలోకి రప్పించడానికి మా నిమిత్తము ఎవరు వెళ్తారు? ఇశ్రాయేలీల మధ్యలోకి ఎవరు వెళ్తారు అని తండ్రి అయిన దేవుడు తన యొక్క బాధము, తన భారాన్ని వెల్లడింపుచ్చుతున్న సమయంలో వెంటనే స్పాంటేనియస్ గా ఆ చింత, ఆ వేదన, ఆ బాధ యెషయా భక్తుల్లో కూడా ఉంది. కాబట్టి తన ప్రజలు త్రోవ తప్పి తిరుగుతున్నారు, తన ప్రజలు దేవుని మాట వినకుండా తిరుగుతున్నారు, దేవుని వాక్యాన్ని ఉల్లంఘించి బ్రతుకుతున్నారు అన్న బాధ యెషయా భక్తుడు కూడా ఉంది. కాబట్టి మా నిమిత్తం ఎవరు పోతారంటే వెంటనే నేనున్నాను ప్రభువా, నన్ను పంపము, చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపము. దేవుడు యెషయా భక్తుడికి అగ్ని చేత కాల్చి బాప్తిసం ఇచ్చి, రూపాంతరపరిచి, పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి ఇశ్రాయేలీలను విమోచించడానికి, ఇశ్రాయేలీలను వారి వారి పాప బంధకాలలో నుంచి విడిపించడానికి యెషయా భక్తుని వాడుకున్నట్టుగా మనం చరిత్రలో చూస్తూ ఉంటున్నాం. ఆ కింది వచనాలను మనం చూసినట్టయితే, యెషయా గ్రంథమంతా మనం చదివినట్టయితే కఠినమైన పదజాలంతో యెషయా భక్తుడు ప్రవచించాడు. యెషయా భక్తుడి యొక్క కఠినమైన మాటలు వింటుంటే సొంత వారు కూడా తట్టుకోలేకపోయారంట, తన సొంత గ్రామస్తులు కూడా తట్టుకోలేకపోయారంట. యెషయా భక్తుని చంపడానికి అనేక ప్రణాళికలు కలిగినాయి యెషయా గ్రంథంలో. ఒకసారి నీళ్లు లేని బావిలో వేసి వెళ్ళిపోయారు, ఒకసారి పట్టుకొని కొట్టారు, ఒకసారి పట్టుకొని బంధించబోతుంటే తప్పించుకొని వెళ్ళిపోయాడు. చివరికి ఏ రీతిగా చనిపోయాడంటే, యెషయా భక్తుని పట్టుకొని తల క్రిందులుగా వేలాడదీసి సెంటర్ పాయింట్ నుంచి రంపం పెట్టి తల చివరి భాగం వరకు కోసి చంపేశారు. తండ్రి అయిన దేవుని కోసం, తన ప్రజలను దైవత్వంలోకి నడిపించడానికి హతసాక్షి అయిన యెషయా భక్తుడి గురించి మనం చూస్తుంటున్నాం. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, పరిచర్య, సువార్త పరిచర్య, ప్రేషితోద్యం సులువైనది కాదు, భారమైనది, బాధ్యతతో కూడుకున్నది. ఇలాంటి పరిశుద్ధ పరిచర్యలోకి ప్రభు మనందరినీ ఆహ్వానిస్తుంటున్నాడు. ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని తాగే ప్రతి వారు ప్రభువు వచ్చే వరకు తన యొక్క మరణాన్ని గురించి ప్రచురపరచాలి అని అపోస్తుడైన పౌలు ఇచ్చిన పిలుపుని మనం విన్నాం. నన్ను దేవుడు ఎందుకు ఎన్నుకున్నానంటే, కల్వరి శిలువలో కార్చిన రక్తంలో ఎందుకు కడిగి పరిశుద్ధపరచాడంటే, ఈ రక్షణ, ఈ వాక్యం దేవుడు ఎందుకు మనకి ఇచ్చాడంటే, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించే ఉద్యమంలో పాలిభాగస్తులం కావాలి అని. నువ్వు ఉన్న చోట నీ కలీగ్స్ కి, నీ నేబర్స్ కి, ఇరుగు పొరుగు వారికి, నీ ఫ్రెండ్స్ కి, నీ బంధువులకు, నీ రక్త సంబంధులకు, నీ ఇంటి వారికి, నీ తల్లి ఇంటి వారికి, నీ తండ్రి ఇంటి వారికి, నీ తోబుట్టులకు, ఇంకా ఎవరైతే యేసయ్యను సొంత రక్షకుడిగా చేసుకొని అంగీకరించలేదో వారిని వాక్యంలోకి నడిపించమ్మా. వారిని దేవునిలోకి నడిపించు, వారిని దేవుని రాజ్యంలోకి నడిపించు. ప్రభు అడుగుతాడు, నా నిమిత్తము
ఎన్ని ఆత్మలు సంపాదించావని ఆ రోజు మనం జవాబు సిద్ధం చేసుకోవాలి. యేసయ్యా, ఇదిగో నీ కోసం పలాని ఏ, పలాని బి, పలాని సిని నేను సంపాదించాను తండ్రి అని చెప్పగలిగే స్థితిలో మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ వాక్యం ఆరిపోవద్దు. ఈ జ్యోతి రగిలే అగ్ని జ్వాల ఆరిపోవద్దు. ఆరిపోకుండా 2 చేతులు అడ్డుపెట్టి ఆ దీపాన్ని వెలిగించే సాధనంగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎక్కడున్నా వాక్యాన్ని ప్రకటించు. ప్రస్తుత కాలంలో వాక్యాన్ని ప్రకటించమనేది ఛాలెంజ్. ఎందుకంటే క్రైస్తవేతర మతాలు, క్రైస్తవేతర విశ్వాసులు పెట్రెళ్ళిపోతున్న పరిస్థితులను మనం చూస్తున్నాం. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట మందిరం మీద దాడి, సంఘ కాపర్ల మీద దాడి, స్వార్థ పరిచారకుల మీద దాడి, క్రైస్తవుడిగా ఉన్న వారి మీద దాడులు అని మనం వింటున్నాం. పర్వాలేదు, క్రీస్తు కోసం ఎంతో మంది హతసాక్షులు అయ్యారు కాబట్టి ఈ వాక్యం మన దగ్గరకు వచ్చి క్రీస్తు కోసం మనం చనిపోతే ఆ సువార్త ఇంకా వేగంగా ప్రకటించబడుతుంది. ఓ భక్తుడు ఈ రీతిగా సెలవిచ్చాడు, హతసాక్షి యొక్క రక్తం సువార్త పరిచర్య, సువార్త ఉద్యమానికి ఊపిరి పోస్తుంది, స్వార్థ ఉద్యమాన్ని పురిగొల్పుతుంది. హతసాక్షుల యొక్క రక్తం స్వార్థ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తుంది అని ఒక భక్తుడు తన యొక్క పుస్తకంలో రాశాడు. క్రీస్తు కోసం ప్రాణాలిచ్చే వారి పరలోకం యొక్క ఆ పరిశుద్ధ పట్టణంలోకి అనేక మంది నడిపించడానికి మనల్ని మనము తృణీకరించుకొని, మనల్ని మనము తగ్గించుకొని, మనల్ని మనం తిరస్కరించుకొని క్రీస్తు కోసం సిపాయిలుగా మారిపోదాం. అటువంటి గొప్ప కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.